몰랐을 거야. 뭔가 일이 있긴. 당신도 사자. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారు అని అనుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక సౌత్ కొరియన్ మూవీ గురించి తెలుసుకుందాం. అదే అగ్లీ మూవీ. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో ఉంది. అంతేకాదు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కానీ ఆ డబ్బింగ్ మాత్రం అంతగా సెట్ అవ్వలేదని నాకనిపించింది. చాలా యావరేజ్గా అనిపిస్తుంది. సౌత్ కొరియన్ మూవీస్లో ట్రైన్ టు బుసాన్ లాంటి మ్యాసివ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ యాన్ సాంగ్హో తీసిన సినిమా అంటే మనం ఏ రేంజ్లోనో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఈ ద అగ్లీ మూవీ చూశాక నిజంగానే ఆయన సినిమా తీశారా అని నాకైతే డౌటొచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, ఒక 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి అస్థిపంజరంగా దొరికినప్పుడు అసలు తన తల్లికి ఏమైంది అని ఒక కొడుకు చేసే ఇన్వెస్టిగేషనే ఇదే. అసలు సమాజం ఒక మనిషిని కేవలం తన రూపం బాలేదు అనే కారణంతో ఎంత దారుణంగా చూస్తుంది, ఆ ఇంట్లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి అనేది డైరెక్టర్ ఇందులో చూపించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ సినిమా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అసలా పేసింగ్ చూస్తే నిద్రొచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను కూడా ఓపిక లేక ప్లేబ్యాక్ స్పీడ్ పెంచి మరీ చూశాను. ఫస్ట్ హాఫ్ అంటా కూడా సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేయాల్సొస్తుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అక్కడ వచ్చే ట్విస్ట్లు పర్లేదు, బావున్నాయి. కానీ మేకింగ్ చూస్తుంటే మాత్రం ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగే ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే కొరియన్ థ్రిల్లర్స్ అంటే మనం ఆశించే ఆ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే గానీ, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు గానీ ఏమీ ఇందులో ఉండవు. నిజం చెప్పాలంటే అవే మిస్ అయ్యాయి. అయితే ఇక్కడ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా ఎమోషన్స్కి, సమాజం మనుషుల్ని జడ్జ్ చేసే విధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఇంటర్వ్యూలు, ఫ్లాష్ బ్యాక్లు మళ్లీ మళ్లీ రావడం వల్ల కొంత బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్ మాత్రం కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది. అది కొంతమందికి నచ్చొచ్చు. సో మీరు గనక ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. కానీ స్లో బర్న్ డ్రామాలు, హ్యూమన్ సైకాలజీ మీద నడిచే సినిమాలు ఇష్టపడేవారైతే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకసారి చూడొచ్చు, కానీ అంచనాలు మాత్రం మరీ ఎక్కువ పెట్టుకోవద్దు. మరింకెందుకు లేట్, వెళ్ళి చూసేయండి. ఒకవేళ మూవీ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. డైరెక్ట్ స్ట్రీమ్ లింక్ సెండ్ చేస్తా.